Hi students, today we will discuss about the in statics exercise problems ma. సో స్టాటిక్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, ఒక 5 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామమ్మా, హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ రిలేటెడ్గా. అంటే రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ యొక్క ఫార్ములాస్ యూస్ చేసి మనం కాస్ థీటా సైన్ థీటా 2 వెక్టార్స్గా డివైడ్ అయినటువంటి ఆ ఫార్ములాస్ యూస్ చేసి మనం 5 ప్రాబ్లమ్స్ వరకు మనం కనుక్కోవడం జరిగింది. ఈ 5 ప్రాబ్లమ్స్ అనేది తీసుకున్నాము. ఓకేనా. సో ఇక 6th ప్రాబ్లం నుంచి 5 ప్రాబ్లమ్స్ వరకు ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్రీవియస్ వీడియో స్టాటిక్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అని తమ్నైల్ ఉంటుంది. ఓకేనా. ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో మూమెంట్ ఆఫ్ కపుల్ అండ్ స్టాటిక్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అని ఒక తమ్నైల్ కలిగినటువంటి వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి. దానిలో ఒక 5 ప్రాబ్లమ్స్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ వీడియోలో కంప్లీట్గా సిక్స్త్ ప్రాబ్లం నుంచి 12th ప్రాబ్లం వరకు టోటల్గా ఉంది 12 ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఈ 12 ప్రాబ్లమ్స్ వరకు ఈ 6 ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో ఓకేనా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ 7 ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మన ఎది ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దయచేసి ఇతరులకి షేర్ చేస్తే డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా యూజ్ ఈ వీడియోస్ అనేవి. ఈ ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో డిప్లొమా ఫస్ట్ ఇయర్ పిల్లలు, మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి జూనియర్స్కి దయచేసి ఈ వీడియోలు సబ్స్క్రైబ్ చేయాలని దయచేసి మిమ్మల్ని అడగటం జరుగుతుంది. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి జూనియర్స్కి చేరవేయండి, వాళ్ళకి తెలియదు కదా వీడియోస్ అనేవి ఉన్నాయని. సో కంప్లీట్గా డిప్లొమా ఫస్ట్ ఇయర్ మొత్తం టోటల్గా మనకున్న వీడియోలన్నీ చెప్తున్నాం కాబట్టి, ఉన్నటువంటి చాప్టర్లు మొత్తం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి షేర్ చేయనమ్మా. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ముఖ్యంగా ఉన్నటువంటి 6th ప్రాబ్లం ఏంటి? 6th ప్రాబ్లం అంటే చూడమ్మా. ఇఫ్ 2 forces 30 newtons and 40 newtons act simultaneously on a particle inclined at 60 degrees to each other, find the magnitude of the resultant. ఓకేనా. ఇది మనకి 6th ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇది క్వశ్చన్. ఆన్సర్ కూడా ఇక్కడే ఇచ్చేసాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాబ్లము పీ ఇచ్చేసాడు. 2 forces అంటే పీ ఇచ్చేసాడు 30 newtons అన్నాడు, క్యూ అనేది 40 newtons అన్నాడు. సో పార్టికల్ అనేది థీటా ఎంత అన్నాడు? 60 degrees ఇచ్చేసాడు. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ అంటే దట్ మీన్స్ క్యాపిటల్ ఆర్ ఫార్ములాస్ చెప్పాం మనం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే దయచేసి ముందు ఆ వీడియోస్ చూడండి. థియరీ వీడియోస్ కూడా చెప్పాం. పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ మీద ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్లో ఫార్ములాస్ ఉన్నాయి 2. రిజల్టెంట్ కనుక్కునే విధానంలో మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అని, అలాగే డైరెక్షన్ కనుక్కునే విధానంలో ఫార్ములా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా అని ఒక ఫార్ములాస్ అనేవి 2 ఉన్నాయి. దాని మీద దాని మోడల్ ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకునే ఈ 7 ప్రాబ్లమ్స్. ఓకేనా, దయచేసి ఆ ప్రాబ్లమ్స్ చూడండి. ఓకే, ఈ ప్రాబ్లంలో ఫస్ట్ 6th ప్రాబ్లం మన సొల్యూషన్ చూద్దాం. ఇది మన సొల్యూషను. పీ ఇచ్చేసాడు, పీ ఇచ్చాడమ్మా. నెక్స్ట్ క్యూ కూడా ఎంత ఇచ్చాడు? 40 newtons ఇచ్చేసాడు. థీటా ఎంత ఇచ్చాడు? 60 degrees ఇచ్చాడు. రిజల్టెంట్ కనుక్కోమన్నాడు. చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమన్నాం? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా, దట్ ఈస్ ద ఫార్ములా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ పీ అంటే ఎంతమ్మా? ఆల్రెడీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన ప్రకారం 30 హోల్ స్క్వేర్ ప్లస్ ఫార్ములాలో ప్రాబ్లంలో ఇచ్చిన ప్రకారం క్యూ ఎంత? 40. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసుకున్నాం. ప్లస్ 2 ఇంటూ పీ అంటే 30, మళ్ళీ క్యూ అంటేనేమో 40 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ థీటా అంటే ఎంతమ్మా? 60 degrees వేసుకున్నాం. సో 30 ఇంటూ 30 900 ప్లస్ 40 ఇంటూ 40 1600 ప్లస్ 2 ఇంటూ 30 ఇంటూ 40 ఇంటూ మరి కాస్ థీటా అంటే కాస్ 60 degrees అంటే 1/2నే కదా వాల్యూ. 2 అనేది మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది ఈ రెండిట్లో. సో క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా రిమైనింగ్ 30 ఇంటూ 30 ఎంతమ్మా? 900. ఓకే, 40 ఇంటూ 40 హోల్ స్క్వేర్ అంటే 1600 క్యాలిక్యులేట్ చేస్తే ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 900 ప్లస్ 1600 అంటే యాడ్ చేస్తే 2500. నెక్స్ట్ ఈ 30 ఇంటూ 40 చేస్తే 1200. ఓకేనా, 30 ఇంటూ 40 అంతా 1200. ఈ రెండింటిని యాడ్ చేస్తే 3700.
స్క్వేర్ రూట్ చేస్తే వాల్యూ ఎంత 60.827. ఓకేనా. అప్రాక్సిమేట్లీ 827 అంటే థర్డ్ డిజిట్ అనేది డిలీట్ చేసేసి దీని పక్కనే ఇటు కలిపి యాడ్ చేస్తే 60 పాయింట్ అప్రాక్సిమేట్గా 0.5 దాటిన దగ్గర నుంచి 0.6 0.7 అట్లా వెళ్ళిపోయిన దగ్గర నుంచి పక్కన ఒక 1 డిజిట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అది మనం అప్రాక్సిమేట్ అంటే 83గా చెప్పొచ్చుగా. 7 ఉంది కాబట్టి పక్కనే దీన్ని ఇటు కలిపితే 83గా చెప్పొచ్చు. 83 న్యూటన్స్. ఓకేనా. అదేగా మనకు ఉన్నటువంటి ఆన్సరు. టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఇదే కదా, 60.83 న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 7th ప్రాబ్లం. 2 forces 20 న్యూటన్స్ అండ్ 14 న్యూటన్స్. అంటే దట్ మీన్స్ ప్రాబ్లం ఇవ్వగానే గమనించేయాలి. 2 forces అంటే P అండ్ Q రెండు ఇచ్చేసాడు. ఆర్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఎట్ ఏ పాయింట్. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ది 2 forces ఈజ్, ఆ రెండింటి మధ్య P మధ్య Q మధ్య యాక్ట్ చేసేటువంటి యాంగిల్ ఎంత అంటే 45 degrees. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్ట్. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సేమ్ అబవ్గా చేసినటువంటి సేమ్ ఏదైతే ప్రాబ్లం చేస్తామో అదే. మళ్ళీ R = P² + Q² అక్కడ యాంగిల్ 60 ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ యాంగిల్ 45 ఇచ్చాడు. చూద్దాం అయినా కానీ చేసినటువంటి సొల్యూషన్. ఓకేనా. P ఎంత ఇచ్చాడు, 20 న్యూటన్స్ ఇచ్చాడు. ఓకేనా. అండ్ దెన్ Q ఎంత ఇచ్చాడు, 40 న్యూటన్స్ ఇచ్చాడు. గివెన్ డేటా. తీటా ఎంత ఇచ్చాడు, 45 degrees ఇచ్చాడు ఇందాక ఇచ్చిన ప్రాబ్లంలో. ఓకే. R = మళ్ళీ P² + Q² + 2PQ cos θ. ఇది ఎక్కడ ఫార్ములా, మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. దేంట్లో, పారలాగ్రామ్ లా ఫోర్సెస్లో. ఓకేనా. P అంటే తెలుసు 20 సబ్స్టిట్యూట్ చేయండి, Q అంటే 40 సబ్స్టిట్యూట్ చేయండి, హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ P అంటే 20 ఇంటూ 40 ఇంటూ cos 45 degrees ఇచ్చాడు కాబట్టి యాంగిల్ 45 తీసుకున్నాం. cos 45 అంటే ఇటు తీసుకోండి. ఇప్పుడు మల్టిప్లై చేయండి. మనకి 20 ఇంటూ 20 400. ఓకేనా. నెక్స్ట్ 40 ఇంటూ 40 1600 ప్లస్ 2 ఇంటూ 20 ఇంటూ 40 వేసుకున్నాం ఇంటూ. ఓకేనా. ఇంటూ cos 45 అంటే 1/√2. ఇది తెలిసి ఉండాలి నీకు వాల్యూస్. కాస్ పట్టిక ఉంది కదా, tan పట్టిక, ఆ వాల్యూస్ ఉంటాయి కదా టేబుల్, ఆ టేబుల్ చదువుకుని ఉంటే ఆల్రెడీ 10thలోనే వస్తుంది. ఓకేనా. ఒకసారి ఆయన గుర్తుపెట్టుకోవాలి. cos 45 degrees ఎంత అమ్మా, 1/√2 వాల్యూ. సో ఇక్కడ మనకి చూసుకుంటే 400 + 1600 ఎంతమ్మా, 2000. ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ 2 ఇంటూ 20 ఇంటూ 40 ఇంటూ 20 80 800 ఇంటూ 2 1600 డివైడెడ్ బై √2 వాల్యూ ఎంత, 1.414. ఎంత, √2 వాల్యూ. ఇది వేసుకోండి, క్యాల్సిల్ వేసినా కానీ √2 అని కొడితే వస్తుంది వాల్యూ. √2 = 1.414. అర్థమైందా. ఇది √2 వాల్యూ. సో అందుకే డైరెక్ట్గా నేను 1.414 వేసాను √2 బదులు. సో అది మనకి 1600/1.414 డివైడ్ చేస్తే వచ్చింది 1131.54 వచ్చింది. ఓకేనా. సో స్క్వేర్ రూట్ ఆల్రెడీ ఉంది. 2000 ప్లస్ ఈ దీనివల్ల వచ్చినటువంటి ఇది, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చింది మనకి 3131.54. దీనికి రూట్ కడితే వచ్చింది 55.96 న్యూటన్స్. ఆర్ మనకి వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టేనా. టాలీ చేసుకోండి వచ్చిన ఆన్సర్స్. ఎన్నో ప్రాబ్లం, 7th ప్రాబ్లం. 55.96 న్యూటన్స్, అదే కదా వచ్చింది మనకి ఇక్కడ. సో డన్. ఇది 7th ప్రాబ్లం. ఓకే అమ్మా. నెక్స్ట్ 8th ప్రాబ్లంకి వెళ్దాం. 8thలో చూడండి. when 2 forces of magnitude 15 newtons and 40 newtons act on a body at right angles to each other. P ఇచ్చేసాడు, P 15 న్యూటన్స్ అన్నాడు, Q 40 న్యూటన్స్ అన్నాడు. యాంగిల్ రైట్ యాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ అంటే తీటా ఎంత తీసుకోవాలి, రైట్ యాంగిల్ అంటే ఎంత, తీటా ఆల్వేస్ 90 degrees కదా. తీటా ఎంత, 90 degrees. సో తీటా 90 degrees తీసుకున్నాం. ఇండైరెక్ట్గా ఇచ్చాడు, రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ అన్నాడు. అవునా. సెమీ యాంగిల్స్ టు ఈచ్ అదర్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెమీ అని వాడాడు, ఇక్కడ ఎంత వేస్తావు, 45 degrees వేయాలి. అర్థమవుతుందా. సో రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ అన్నాడు కాబట్టి తీటా 90 degrees. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి, రిజల్టెంట్ కనుక్కోవాలి. ఓకేనా. దాన్ని 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఒకసారి ప్రాబ్లం చూడండి. మళ్ళీ P ఇచ్చాడు, Q ఇచ్చాడు, తీటా ఇచ్చాడు. తీటా ఇండైరెక్ట్గా ఇచ్చాడు, రైట్ యాంగిల్ అన్నాడు. సో తీటా 90 ఇచ్చేసినట్టే. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు కనుక్కోవాలి. రెండింటి ఫార్ములాస్ మనకు తెలుసు పారలాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్లో. 8th ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి 8th ప్రాబ్లం.
ఓకేనా. ఇది 8th ప్రాబ్లం సొల్యూషన్. 15 న్యూటన్స్ పీ ఇచ్చాడు, 40 న్యూటన్స్ క్యూ ఇచ్చాడు, రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ అన్నాడు కాబట్టి తీటా 90 డిగ్రీస్ తీసుకున్నాం. మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కనుక్కోమన్నాడు ఇక్కడ. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. మళ్ళీ ఫార్ములా ఏంటమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా. పీ అంటే ఎంతమ్మా 15 హోల్ స్క్వేర్ ప్లస్ క్యూ అంటే ఎంత 40 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పీ అంటే ఎంతమ్మా 15, క్యూ అంటే 40 ఇంటూ కాస్ తీటా బదులు 90 డిగ్రీస్. సో తీసుకుంటే ఓకేనా. చూద్దాం. 15 ఇంటూ 22 25, 40 ఇంటూ 40 స్క్వేర్ అంటే 1600 ప్లస్ కాస్ 90 అంటే ఎంతమ్మా 0. కాస్ 90 వాల్యూ ఎంత 0 ఇంటూ సంథింగ్ 0 ఇంటూ 40 0 ఇంటూ 15 0 ఇంటూ 2 0. ఇది టర్మ్ మొత్తం 0 అయిపోతుంది, అందుకే 0 పెట్టాను. సో 225 ప్లస్ 1600 అంటే ఎంతమ్మా 1825 యాడ్ చేస్తే దీని స్క్వేర్ రూట్ కడితే వచ్చిన వాల్యూ 42.72 న్యూటన్స్. ఓకేనా. అదేనా ఆన్సర్ 8th ప్రాబ్లంలో. ఒకసారి ఆన్సర్ చూద్దాం. 42.72 న్యూటన్స్. ఇది కూడా వచ్చింది అంతే కదా, 42.72 న్యూటన్స్. ఓకే. అండ్ దెన్ డైరెక్షన్ చూద్దాం. డైరెక్షన్ ఫార్ములా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 అడిగాడు కదా ఇదే ప్రాబ్లంలో. క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. సో tan ఇన్వర్స్ ఆఫ్ మళ్ళీ క్యూ అంటే 40 కదా, అదే రాసుకున్నాం. సైన్ 90 డిగ్రీసే కదా దీంట్లో ఇచ్చింది, డివైడెడ్ బై పీ అంటే 15 ఇచ్చాడు ప్లస్ 40 ప్లస్ క్యూ అంటే 40 కాస్ 90. సో ఉన్న చోట్ల మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం అంతే. ఓకే. tan ఇన్వర్స్ ఆఫ్ ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు 40 ఇంటూ సైన్ 90 అంటే 1 అమ్మ 1 ఇంటూ 40 డివైడెడ్ బై కాస్ 90 అంటే ఆల్వేస్ 0 ఇంటూ 40 జీరోనేగా. సో డివైడెడ్ బై అందుకే 15 ప్లస్ 0 వేసాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ 40 డివైడెడ్ బై 15. మీరు జాగ్రత్తగా చూసుకోండి, క్యాల్సీ ఉంటుంది కదా, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, చిన్న క్యాలిక్యులేటర్లు కాదు, సైంటిఫిక్ క్యాలిక్యులేటరు. స్టూడెంట్స్ ఎవరైనా సరే డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొనేసుకోవాలంతే. వాళ్ళకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కావాలి. ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఎలో ఉంటుంది వాళ్ళకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. ఆ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో మీరు షిఫ్ట్ అని రాసి ఉంటుంది, షిఫ్ట్ బటన్ పట్టుకుని ఓకేనా, ట్యాన్ అని రాసి ఉంటుంది దాని మీద, TAN అని. షిఫ్ట్ బటన్ కొట్టి ట్యాన్ కొడితే tan ఇన్వర్స్ అని పడుద్ది. బ్రాకెట్ ఓపెన్ చేయండి, బ్రాకెట్లో 40 డివైడెడ్ బై 15 అనేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. చేస్తే మీకు సమ్ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది అంటే 69 ఇలా వస్తుందమ్మా. రావటం ఎలా వస్తుంది అంటే మీకు క్యాల్సీలో వచ్చే వాల్యూ ఎలా వస్తుందంటే క్యాల్సీ వాల్యూ ఎంత వస్తుంది అంటే 69 డిగ్రీస్ 26 డిగ్రీస్ 38 డిగ్రీస్ అని వస్తుంది. ఓకేనా. ఇలా డిగ్రీస్ అని చూపిస్తుంది, 3 డిగ్రీస్ అని చూపిస్తుంది. దీన్ని మీరు ఫస్ట్ది డిగ్రీ అని రాసుకోవాలి. ఫస్ట్ ఇచ్చినటువంటిది మీరు డిగ్రీ అని మోడ్ పెట్టుకుంటారు కాబట్టి దాంట్లో ఇంకా మినిట్ సెకండ్ అని పెట్టుకోవడానికి లేదు కాబట్టి క్యాల్సీలో డిగ్రీ అనే మోడ్ పెట్టుకుంటారు కాబట్టి డిగ్రీ మోడ్లో ఉంటుంది కాబట్టి 3 డిగ్రీలుగానే పడతాయి. మనం రాసేటప్పుడు ఆ క్యాల్సీ వాల్యూని సరే ఇది కొట్టంగానే tan ఇన్వర్స్ అని కొడతారు కదా, tan ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఇది కొడతారు కదా, ఇది కొట్టిన తర్వాత ఎంతో కొంత వాల్యూ చూపించింది. ఓకేనా. ఎంత 40/15 అన్నాం. ఓకేనా. 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకేనా. tan ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ ఏం చేయాలి అంటే క్యాల్సీలోనే బటన్ ఇలా ఉంటుంది, క్యాల్సీలో బటను ఇలా బటన్ ఉంటుంది. అంటే ఒక గుర్తు నెక్స్ట్ 2 గుర్తులని ఒక మోడ్ ఉంటుంది, ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడు షిఫ్ట్ పట్టుకుని ట్యాన్ కొట్టిన తర్వాత tan ఇన్వర్స్ బ్రాకెట్లో 40/15 వేస్తారు, ఈజ్ ఈక్వల్ టు కొడతారు. కొడితే సంథింగ్ వాల్యూ ఎంతో కొంత వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి, మీరు ఈ బటన్ నొక్కాలి. ఎప్పుడు ఈ బటన్ గుర్తు ఇలా ఉంటుంది. ఓకేనా. ఇలా ఉంటుంది. ఆ గుర్తు మీద మీరు కనుక కొడితే అప్పుడు ఇలా వస్తుంది క్యాల్సీ వాల్యూ 69 26 డిగ్రీస్ 38 డిగ్రీస్. ఇలా డిగ్రీల మోడ్లో ఉంటుంది కాబట్టి క్యాల్సీ అనేది 3 డిగ్రీల్లో చూపించింది. అప్పుడు మీరు రాసుకోవాల్సింది ఎలా
69 డిగ్రీస్, డిగ్రీ తర్వాత మినిట్, 26 మినిట్ గుర్తు ఏంటి? ఒక గీత వేస్తే మినిట్ పైన నెత్తి మీద 26 మినిట్ రాయాలంటే మినిట్ పైన దాని నెత్తి మీద ఏం చేయాలా? హెడ్ మీద ఒక గీత గీస్తే మినిట్ గుర్తు. నెక్స్ట్ 38 సెకండ్స్ మనం రాయాలి, 2 గీతలు వేయాలి పైన, దాని హెడ్ మీద 2 గీతలు వేస్తే సెకండ్స్, ఒక గీత వేస్తే మినిట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఫస్ట్ దాన్ని 69 డిగ్రీస్ రాస్తాం. రెండో దాన్ని వచ్చేసరికి క్యాల్సిల్ అలా చూపించేది మీరేం చేయాలి? మినిట్ రాయాలి. మూడో దానికి వచ్చేసరికి ఏ వాల్యూ వచ్చినా సరే అంతే, మూడో డిగ్రీకి వచ్చేసరికి సెకండ్స్లో రాయాలి. అదే మనం ఇక్కడ ఆన్సర్ ఇలా వచ్చింది. అలా క్యాల్సిలో చేస్తే ఈ వాల్యూ వచ్చింది, లేకపోతే రాదు. ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ షిఫ్ట్ ట్యాను ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ 40/15 క్లోజ్ చేసేయండి, సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి, ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వచ్చిన తర్వాత వాల్యూకి మళ్ళీ ఇక్కడ ఇంకో బటన్ ఉంటుంది క్యాల్సీలో, ఆ బటన్ గుర్తు కూడా చెప్తున్నాను మీకు. ఇది ఇలా వస్తుంది, ఒక ఇట్లా ఇది ఉంది కదా, ఇట్లా ఒకటి తిరిగి ఉంటుంది, మళ్ళీ ఇట్లా 2 తిరిగి ఉంటుంది, ఇట్లా మూడు ఉంటుంది అనుకుంటా, 3 1 2 ఇలా ఇలా దగ్గరికి ఉంటాయి. ఇట్లాంటి బటన్ ఒకటి ఉంటుంది, మీరు కావాలంటే క్యాల్సీలో చూడండి. ఓకేనా? చూస్తే ఆ బటన్ మీద ఇటు నొక్కండి, నొక్కంగానే మీకు ఇది పడుద్ది క్యాల్సీ వాల్యూ, ఇంక ఈ వాల్యూ పడుద్ది. ఇట్లా మళ్ళీ రాసే విధానం మనం రాసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ది డిగ్రీలోనే, రెండో దానికి వచ్చేసరికి పైన మినిట్ గుర్తు వేయాలి, మూడో దానికి వచ్చేసరికి సెకండ్ గుర్తు, 2 గీతలు గీయాలి. ఓకేనా? ఓకే. ఇంకా దేంట్లో అంతే, డైరెక్షన్ కనుక్కునేటప్పుడు డిగ్రీ మినిట్స్లోనే తీసుకురావాలి. ఓకే, ఫస్ట్ది కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఇంత విపులంగా చెప్పాను, మిగతా అన్నీ మనం కొంచెం ఫాస్ట్గా లాక్కెళ్దాం. ఓకే, 9th ప్రాబ్లం. ఓకే అమ్మా, సరే వీడియో లెంగ్తీ అయిపోతుంది, ఈ వీడియోలోనే చెప్పేద్దాం అనుకున్నాను, వీడియో బాగా లెంగ్తీ అయిపోతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. 9, 10, 11, 12 4 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్దామమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.